చేసుకో, బిడ్డను చంపుకో, ఆస్తి పోగొట్టుకో, దేహాన్ని దర్శించు, ఏదన్నా రోగాన్ని పెట్టు, కానీ ప్రాణం జోలికి వెళ్ళావా నీకు హక్కు అధికారం లేదు. ప్రాణం నాదన్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగా. ఎవరితో? సాతానుతో. సాతానా, ప్రాణం జోలికి వెళ్ళకో. నీ ఇష్టం. ఎన్ని తంత్రాలు పెడతావో, ఎన్ని చిందులు దొక్కుతావో, ఎంతకు శోధిస్తావో చేసుకో, కానీ నా బిడ్డ వనకడు, బెదరడు, అసలు కునుకుడు, ఏం కాడు అన్నాడు అంతే. సరే, ఒక అవకాశం చూస్తాను అన్నాడు అంతే. ఎన్నో చేశాడు కానీ వనకలేదు, బెనకలేదు. ఏమైపోయాడు? ఆస్తి అంతా పోయినా, ఆ దేహమంతా Praise the Lord, praise the Lord, praise the Lord. Jesus, thank you, Lord, thank you, Lord. Hallelujah, 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 hallelujah. Yes, Lord. Thank you, Jesus, thank you, Jesus. దేవుడు దయచేసిన నెల 7వ నెల. 6 నెలలు కాపాడి 7వ నెలలో ప్రవేశపెట్టిన దేవుడు ఈ నెలలో సంఘపడ్డ ప్రతి ఒక్కరు కుటుంబాలలో శాంతి మహోత్సవాలతో కుటుంబాలను నింపునుగాక. జీవోత్సాహాలతో కుటుంబాన్ని దేవుడు నింపునుగాక. జీవోత్సాహాలతో ప్రభు కుటుంబాన్ని నింపునుగాక. ఇక్కడ బాధలు, ఇబ్బందులు, సమస్యలను దేవుడు తొలగించునుగాక. ఏది కోరుకుంటున్నారు, ఏది ఆశిస్తున్నారు, ఏది కావాలని ఇష్టపడుతున్నారు, నా దేవుడి నెలలో మీ ప్రార్థనలు ఆలకించి, మీ ప్రార్థనలు అంగీకరించి, మీ మొర విని మీకు చేయదలిసిన కార్యమున దేవుడు ఆలస్యము చేయకుండా జరిగించుగా. 7 సంఖ్య దేవుని సంఖ్య, 7 సంఖ్య దేవుని సంఖ్య. 6 దినాలు ప్రభు పని పూర్తి చేశాడు. 7వ దినాలు దీవించాడు, ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. 6 దినాల 6 నెలల లెక్క కంటే, 6 దిన లెక్క కంటే, 6 నెలల లెక్క కంటే 7 అనేది చాలా విజయవంతంతో కూడిన సంఖ్య కనుక దేవుని బిడ్డలారా, 7వ నెలలో, పరిశుద్ధపరచబడినటువంటి నెలలో, దీవించబడిన నెలలో నీవు నేను పరిశుద్ధ సమూహముగా విజయోత్సాహానికి వారసులగుతాము గాక. జయం పొందిన బిడ్డ నిలబడి సాక్ష్యం చెప్పుకుందాము గాక. ప్రతి దానిలో, ప్రతి విషయంలో ఈ 7వ నెలలో మనందరం నమ్మకముతో, విశ్వాసంతో ప్రార్థించి దేవుడి కృప కల్లారా చూచుదుము గాక. మనసారా ప్రభుని ఘనపరచుదుము గాక. దేవుడు చేసిన కార్యాలన్నిటినీ ఈ 7వ నెలలో ఒక్కొక్కటి వివరించుకుంటూ 8వ నెలలో దేవుని దగ్గరకు వచ్చి 7వ నెలలో చేసిన కార్యాలన్నిటికీ మనం సాక్ష్యం చెప్పుకుందాము గాక. తీర్మానం చేసుకునే నెలలో